ఇది అది లేత బీరకాయ చెట్టు మన పక్కది అది అది మన దిక్క. ఇవి పక్కింటోళ్ళటి. అది కూడా లేత బీరకాయ చెట్టు వాళ్ళది. అది అది వాళ్ళది, ఇది మనది. ఇది మనదిక, ఇవి వాళ్ళవి. వాళ్ళ కాకరకాయ చెట్లు ఇవి. చూడుకాయ ఎన్ని వేసుకున్నారో వాళ్ళు. కాయలు పడినాయి అప్పుడే చిన్న చిన్నగా. ఇది మన లేత బీరకాయ చెట్టు. ఇదంతా బాగా అల్లుకునింది మొత్తం గోడకు మొత్తం అల్లుకునింది. ఇదంతా అదేక్క లేత బీరకాయ చెట్టు అల్లుకునింది మొత్తం. మామిడి చెట్టుకు అంతా మామిడి చెట్టు. ఇది చిన్న చెట్టు, మీ ఇంట్లో ఉండే అంత పెద్ద చెట్టు కాదు ఇది చిన్న చెట్టే. అది చూడుగా అది ఫోల్కి వైర్కి కూడా అల్లుకునింది. అంత పై వరకు అల్లుకునిందిగా మొత్తం. ఇదంతా లేత బీరకాయ చెట్టు, మామిడి చెట్టు, గోరింటాకు చెట్టు కూడా ఉంది కాడ. ఇది గోరింటాకు చెట్టు పక్కనే పై వరకు అల్లుకుంటుంది ఇదైతే. మబ్బు కనిపిస్తుంది ఇంకా, బయటికి పోయి తీసాక. ఇది గోరింటాకు చెట్టు. ఇది గోరింటాకు చెట్టు, ఇది మామిడి చెట్టుక. దీనికి మొత్తం అల్లుకునింది. పై వరకు అల్లుకునిందిక. ఈ వైర్కి మొత్తం ఇక్కడ వాళ్ళ ఇంటి పైదాకా అల్లుకుంది. ఇవి వాళ్ళది. ఇది మా పైన పందిరి కట్టలు బాగలేవన్నాం కనుక ఇవి మొత్తం పడిపోయినాయి. చూడుక ఎట్లా వచ్చేసినాయి అవన్నీ కిందికి. అందుకోసమే పైకి ఎక్కడానికి భయం నాకు. మల్లె చెట్టు చూడుక కిందికి వంగిపోయింది పాపం. మల్లె చెట్టుక ఇది అలోవెరా, అది మందారంది, అది కూడా మందారంది. అది సబ్జాది. ఇంకొక అలోవెరా చెట్టు కింద పడిపోయింది గాలికి, అది తీలేకున్నాం మేము. ఇంటికాడ తెచ్చిన కర్రలు ఎడవేసినాం బయట. చూడుక ఎంత పెద్దగా ఉందో చెట్టు, మల్లె చెట్టు. మొత్తం పందిరి ఎంత ఉందో సగానికి అల్లుకునింది. ఇది మన ఇల్లుక. ఆ వెనక పక్క అంతా కూడా మందెక్క. అది స్లాపు, వెనక పక్క అది స్లాపు. చూడుకో ఇదంతా చెట్టు.